శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి జాతర మహోత్సవముకు ముందుగా అన్ని శాఖల వారితో సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బీబీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో జనవరి 5వ తేదీ సాయంత్రం శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే బీబీ జయనాగేశ్వర్ రెడ్డి అన్ని శాఖల అధికారులతో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బీబీ మాట్లాడుతూ ఈ జాతరకు వేలాది మంది భక్తులు మరియు ప్రజలకు హాజరవుతున్నారని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మున్సిపల్, పోలీస్, ఎలక్ట్రికల్, R&B, హెల్త్ డిపార్ట్మెంట్ మరియు ఆర్టీసీ శాఖల వారికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా రథోత్సవం జరుగుతున్న ప్రదేశంలో బ్యానర్లను కట్టరాదని అధికారులకు సూచించారు. ఈ జాతర చాలా వైభవంగా అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆయన మాట్లాడారు. ఇక ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా వైభవంగా జరగాలని చెప్పి ఇంతకుముందు ఏదో ఎక్కడో కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్లా కాకుండా మీరందరినీ ఇక్కడ ఒక సమావేశం. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం ఈ ఏటా కూడా అదే వైభవపేతంగా, అద్భుతంగా, భద్రతతో కూడినటువంటి చర్యలు, ఏ రకంగా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి వారు ఎవరైతే నీలకంఠేశ్వర స్వామి రథోత్సవాన్ని నిర్వహించేటువంటి వారి కుటుంబ సభ్యులతో సమక్షంలో ఈ రోజు అన్ని కూడా ఒక రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ అదే రకంగా లక్షలాది మంది కలిసేటువంటి రథోత్సవంలో ప్రజలకు, భక్తాదులకు ఏ ఇబ్బంది కలగకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఆ డిపార్ట్మెంట్స్ ద్వారా చేయాల్సిన ఏర్పాట్లన్నీ కూడా సమీక్ష చేయడం జరిగింది. రానున్న రోజుల్లో దాదాపుగా 5వ తేదీ, జనవరి 5వ తేదీ రథోత్సవం అయితే మీకు అందరికీ తెలిసిందే, 10-15 రోజులు ఎమ్మిగనూరులో ఆ జాతర అనేది కొనసాగుతుంది, ఆ సందడి అనేది కొనసాగుతుంది. శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సేఫ్టీ మెజర్స్ కానీ, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చర్యలు తీసుకోవాలో వాటన్ని మీద కూడా ఈరోజు సమీక్ష చేయడం జరిగింది. అత్యధికంగా ఈసారి కొన్ని LED స్క్రీన్స్ పెంచడం, అదేవిధంగా డ్రోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రోన్స్ ద్వారా భద్రతతో కూడిన డ్రోన్స్, అదేవిధంగా రథానికి ఆ కార్యక్రమం మొదలైనప్పుడు పైనుంచి పుష్పాంజలి చేసే విధంగా ఆ యొక్క డ్రోన్ ని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది పోయినసారి. దాన్ని కొనసాగిస్తాం. విద్యుత్ అలంకరణ కానీ, అదే రకంగా ఈ జాతరకు సంబంధించినటువంటి అనేక సదుపాయాలు భక్తాదులు కలగకుండా, ఏ ఇబ్బంది కలగకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమీక్ష చేయడం జరిగింది. నీలకంఠేశ్వర స్వామి జాతర రథోత్సవ శుభాకాంక్షలు ఎమ్మిగనూరు ప్రజలకు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం లాగానే అందరం కూడా భద్రతతో వైభవపేతంగా జరుపుకోబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.